నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు జగన్ గారు పిఠాపురం దగ్గర ఏలేరు వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే అది పిఠాపురం మనకు తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. మరి అక్కడ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా విమర్శిస్తారు అనుకుంటే ఆఫ్కోర్స్ కొద్దిగానే. కాకపోతే అసలు ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ సరిగా చేయలేదని చంద్రబాబు నాయుడు గారిని అయితే ఖచ్చితంగా ఆయన విమర్శించారు. అండ్ అధికారులు ఎవరు మొత్తం అంతా ఒక సమన్వయంతో చెయ్యాలి, కుషన్ మేనేజ్మెంట్ తెలియలేదు వీళ్ళకి, ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ ఏవో లెక్కలు చెప్తున్నారు. మొత్తానికి ఇన్ని టీఎంసీలు దానికి ఇది ఉంది, ముందుగానే ఈ పని చేయొద్దా, నిద్రపోతున్నారా, ఎందుకని ఈ రకంగా చేయలేదు, ఒక స్పెషల్ అధికారిని నియమించి మరీ చూసుకోవాలి కదా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. అఫ్కోర్స్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్, ఏమేమి విస్మరించారు అనేది ఈయన విమర్శించడంలో తప్పులేదు. దీనికి ఆన్సర్ కూడా ఇచ్చుకోవాలి మరి అధికార పక్షంలో ఉన్నవాళ్ళు. మరి విజయవాడ ఈ విషయాల్లో దీన్ని ఏమన్నా పూర్తిగా పట్టించుకోలేదా, లేకపోతే జరిగే తప్పులు అలానే జరుగుతాయి, ఇంకా అది చేయలేని పరిస్థితి, అది అలాగే జరిగిందంటారా? జగన్ గారు ఏమంటారంటే, అయ్యా మీకు వాతావరణ శాఖ నుంచి అన్ని రకాలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, వర్షాలు వస్తున్నాయి, ఈ రేంజ్లో ఉంటాయి, ఇవన్నీ ఉన్నప్పుడు మీరు మీకు సంబంధించిన కీలకమైన అధికారులు, రెవెన్యూ కానీ, నీటిపారుదల శాఖ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిసి హోంశాఖ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఇంతమంది ఎందుకు కలవాలంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ను నీటిపారుదల శాఖ చూడాలి. రెవెన్యూ వాళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్స్ ఏమన్నా ఉంటాయి. హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం పోలీసులు అవసరం కదా. ఇప్పుడు ఇల్లు జనాల్ని తరలించాలి అంటే రెండయ్యా ఇంట్లో నుంచి బయటకంటే వాళ్ళు రారు, మాకేమైంది ఏం కాదు అంటారు. కాబట్టి ఇన్ని శాఖల సమన్వయంతో ఉంటే వరదను నివారించే అవకాశం ఉండేది. మీరు సమన్వయం లేక మీరు గాలికి వదిలేసి మీరు పూర్తిగా అంటే మానవ తప్పిదం. ఈ వరదలు ఏలేరు వరదలు ఉన్నాయి కదా, రిజర్వాయర్ని మీకు ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది అని ప్రాథమిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో మీరు జనాల మీదకి నీళ్లు వదిలేశారు. ఇంకా ఇది అన్యాయం కదా, ఇది మీరు చేసింది కదా అనేది ఆయన ఈరోజు మాట్లాడిన ప్రెస్ మీట్లోని సారాంశం అంతా కూడా. జనరల్గా పిఠాపురం అనేసరికి మనకి ఫోకస్ ఎవరి మీద వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి మీద వస్తుంది. పులివెందుల్లో ఏదన్నా ప్రెస్ మీట్ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టారనుకోండి, జనరల్గా జగన్ గారి మీదకి వస్తుంది. కుప్పంలో ఎవరైనా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, జనరల్గా చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆ నియోజకవర్గాలు అంత ప్రామినెంట్ కదా. ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా విమర్శలు చేస్తాడు, ఏమైనా అంటారనుకుంటే ఆశ్చర్యకరంగా అసలు ఆయన గురించి ఏమీ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి సింపుల్గా ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా స్టారు, పాపం ఆయనకి ఏమి తెలియదు, ఆయన సినిమా స్టారు, చంద్రబాబు నాయుడు గారు డ్రామా స్టారు అని కామెడీ సెటైర్లు కూడా వేశారు. ఈయన గోబెల్స్కు తమ్ముడు, అన్ని అబద్ధాలు చెప్తారు, మీరు చేతులారా ఇదంతా చేసి ఇప్పుడేమో వరద వచ్చింది అంటారు. ఇంకెక్కువ మాడితే మీరు ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరించకపోవడం మా తప్పని అంటున్నారు. మీరు కదా 2014 నుంచి ఉండింది, మీ కాలంలో అంటే రిజర్వాయర్లో నీళ్లు ఫుల్గా ఉంటే దాని మరమ్మతు పనులు కానీ, ఆధునికీకరణ పనులు కానీ చేయడం అంత సులభం కాదు. మీ కాలంలో కరువు ఉండింది కదా, రిజర్వాయర్ ఖాళీగా ఉండింది కదా, మీరు అప్పుడు 5 ఏళ్ళు గాలికి వదిలేసి నా మీద పడతారేందయ్యా, నేను ఉన్న రోజులు రిజర్వాయర్ నిండా నీళ్లు ఉన్నాయి, మరి నీళ్లు ఉంటే నేను ఎట్లా చేసేది ఆధునికీకరణ, నా మీద పడతారేమో అనేది ఆయన ఏదో ఒక రీజనింగ్ ఇచ్చారు. సరే, ఇవన్నీ మామూలు పొలిటికల్గా ఉంటాయి కదా, ఇంకా మామూలు పథకాలని అవని ఇవని ఇంకా ఆయన రొటీన్ ఉంటాయి. అన్నిటికీ ఇంకోటి ఏమిటంటే రైతులకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మా ప్రభుత్వం ఉండింటి వాటికి రైతులకి డబ్బులు వచ్చేసేటివి, మీరు అసలు ఇన్సూరెన్సే కట్టలేదు, మీకు ఇంకా ఎలా వస్తాయి రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు ఇవన్నీ, మీరు మరి ఒకసారి చూసుకోండి వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి అని. మామూలుగా ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటే చాలా ఓవర్ యాక్టివ్గా ఉంటారు కదా ఆయన ఈసారి ఇప్పుడు మాట్లాడే విషయాలు ఏవి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడరు, అది ఇక్కడ విచిత్రం. అధికారంలో ఉన్నప్పుడు ఇంత యాక్టివ్గా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆయన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న పద్ధతి ఇదంతా కూడా అంటే ఏదైనా ఒక విషయాన్ని వివరించే పద్ధతి కానీ ఇదంతా కూడా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ చాలా వెరైటీగా ఉంది. ఎందుకు వెరైటీ అంటారా, జనరల్గా జగన్ గారి ప్రెస్ మీట్ల మీద ఒక విమర్శ ఉంటుంది. అదేమిటంటే విలేకరులకు తాను చెప్పదలుచుకుందని చెప్పి వెళ్ళిపోతారు, ఏం పట్టించుకోరు అనేది. మరి బహుశా ఆయన దృష్టికి ఎవరైనా తీసుకెళ్లారేమో మనకు తెలియదు, కానీ నిన్నటి వరకు జరిగింది కదా, అదే జరిగింది కదా. అంటే కొద్దిగా విలేకరులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వరు. అసలు విలేకరుల మొహమే చూడలేదు ఆయన 5 ఏళ్ళు. ఎవరు ఏదో లాస్ట్ ఎలక్షన్లో ఏదో మాట్లాడడం తప్ప. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ ఏమిటంటే అక్కడ
ఆ పిఠాపురంలో ఉన్న విలేకరులందరినీ నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి అని అడిగి మరి వాళ్ళనే ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీ పేరు ఉదాహరణకి మీ పేరు ఏంటంటే ఒక ఆయన ప్రకాష్ ఏదో అన్నాడు, ఒక ఆయన సత్య, అయ్యా ప్రకాష్ ఇది ఇలా జరుగుతుంది ఇప్పుడు అంతా తెలుగుదేశం జన్మభూమి కమిటీలో వాళ్ళు ఉన్నారు, ప్రకాష్ వైసీపీ అయితే నీకేమీ రాదు, ప్రకాష్ అనే అతను టీడీపీ అయితే అన్నీ వస్తాయి, ఇది లెక్కలు ఇలా జరుగుతుంది. తెలుగుదేశం నాయకుల ఇళ్లలో పెన్షన్లు జరుగుతున్నాయి, పెన్షన్లు పంపిణీ జరుగుతూ ఉంది, తెలుగుదేశం నాయకుడి ఇంటికి పెన్షన్దారుడు ఎందుకు పోవాలి, ఒకవేళ పోకపోతే అతను పెన్షన్ కట్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఊరికే షో చేస్తున్నారు తప్ప అసలు ఏమీ వర్క్ చేయడం లేదు. ఆయన ఈ విజయవాడ వరదలను కానీ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించిన ముంపు కానీ నివారించే అవకాశం ఆయనకి చాలా ఉండింది. ఎందుకంటే అన్ని రకాల హెచ్చరికలు ఉన్నాయి వాతావరణ శాఖ నుంచి. మీరు కనీసం ఒక సమీక్షా సమావేశం పెట్టుకొని కనీసం మినిమం కూడా ఏమీ చేయకుండా ఒక రిజర్వాయర్ మెయింటెనెన్స్ చేయడం అనేది నీటిపారుదల శాఖ వాళ్ళ మినిమం బాధ్యత కదా. మీకు ఇన్ఫ్లో ఎంత వస్తూ ఉందో తెలియకుండా మీరు అవుట్లో అంటే వచ్చిన నీళ్ళని ఎంత మేరకు నిల్వ ఉంచుకోవాలి, ఎంత మేరకు బయటికి పంపించాలి అనే ప్రాథమిక జ్ఞానం కూడా లేకపోవడం వల్ల మీరు ఏం చేశారు, లాస్ట్ మినిట్లో రిజర్వాయర్ ఫుల్ అయ్యేసరికి దాన్ని ఏం చేయాలో తెలియక మొత్తం జనం మీదకి వదిలేరు. ఇప్పుడు ఈ ముంపు ప్రాంతాలన్నీ ఇవే కదా అనేది బేసిక్గా ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటారు అని అందరూ అనుకున్నారు, కానీ ఆయన ఏమనలేదు. పవన్ కళ్యాణ్ గారు అతనికి ఏమి తెలియదు, ఆయన ఏదో అమాయకుడు అన్నట్టుగా ఒక వాక్యంతో కొట్టిపడేశారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి ఈ నీటిపారుదల శాఖ, ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లో రిజర్వాయర్ మెయింటెనెన్స్, ఫ్లడ్ కుషను ఇన్ని తెలిసే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఒక సినిమాలో నటించారు కదా, సినిమాల నుంచి ఒక్కసారిగా ఇన్ని విషయాలు అందుకే ఆయన ఎప్పుడు అధ్యయనం చేస్తున్నా అనేది. ఎందుకంటే ఇదంతా ఒక జీవితకాల అధ్యయనం, అంత సులభంగా అర్థం కాదు. నీటి మేనేజ్మెంట్ అనేది, వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకుంటే తప్ప అది అర్థం కాదు. సార్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు ఉన్నదే అందుకు. అన్నీ అక్కడ ఉన్న నాయకులు పర్యవేక్షణలో చెయ్యాలి అని ఏం కాదు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. అంటే నాయకుడి నుంచి ఒక కమాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అఫ్కోర్స్ అత్యవసర పరిస్థితులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ నిర్ణయాల మేరకు వీళ్ళు ఏమన్నా చెయ్యొచ్చు. కాకపోతే ఈ డిపార్ట్మెంట్ ఉన్నది దానికి సంబంధించి ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటనేది మినిమం బేసిక్ గైడ్లైన్స్ వాళ్ళకు ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాలి. మరి అవి ఫాలో అవ్వనప్పుడు దానికి సమాధానం కూడా చెప్పాలి. ఇప్పుడు అదే జగన్ గారు అడుగుతూ ఉండేది. ఆయన ఏమంటున్నారంటే మీరు మినిమం ఫాలో కాలేదు, మీరు ఒక సమీక్ష సమావేశం పెట్టలేదు, ప్రజలకి నీళ్లు వస్తాయని హెచ్చరికలు లేవు, ప్రజలను తరలించే ప్రయత్నం చేయలేదు, ఏలేరుని మీరు చేజేతుల మానవ తప్పిదం, ఇది చేజేతుల మీరే చేశారు అనేది ఈరోజు మొత్తం ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్న విషయం. సరే, ఈ పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మ గారు ఏమంటున్నారంటే, అయ్యా మీరు వైసీపీ అనుకూల ప్రాంతాల్లోకి పోయి మాట్లాడుతున్నారు, మీరు ఇటువైపు వచ్చి మాట్లాడండి, అసలు మీరే కారణము, మీరు ఆ మోడర్నైజేషన్ అంటే దాన్ని మరమ్మతులు సరిగా చేసి ఉంటే ఈరోజు ఈ గతి వచ్చిండేది కాదని అంటున్నారని ఇక్కడి నుంచి ఈ విమర్శ ఉంది. అంటే జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఎక్కడికైనా పోవచ్చు, ఆయన పలానా చోటుకు రాకూడదనో పలానా చోటుకి ఎందుకు వచ్చామని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు కదా. అంటే అటుపోయి ఏమవుతుందంటే ఇది బాధితుల గొడవ పోయి మళ్ళీ రాజకీయంగా మారుతుంది ప్రతిసారి. అంటే ఏది వచ్చినా ఏమైనా సపోర్ట్ ఎవరికి అనేది అనవసరము. పాత గవర్నమెంట్ చేయలేదు అనేది కాదు, మన చేతుల్లో ఏముందనేది కూడా చేయాలి. ఇప్పుడు వర్మ గారు అలా అంటే ప్రజలకి తెలుస్తాయా? అంటే అసలు టెక్నికల్ విషయాలన్నీ ప్రజలకు తెలుస్తాయి. వాళ్ళకి వరద వచ్చింది, వాళ్ళకి కష్టం వచ్చింది, ఇంతే తెలుస్తుంది. దానికి కారకులు ఎవరు? అంతకు ముందు గవర్నమెంట్ చేయలేదు కాబట్టి వచ్చింది, ఇదంతా వాళ్ళు ఆలోచించారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. వీళ్ళు చెప్తే కానీ వాళ్ళకు కూడా అర్థం కాదు. జనానికి ఏమిటి, తామకు జరిగిన ఆస్తి నష్టము లేదా తమకు జరిగిన ప్రాణ నష్టము, దీన్ని వీళ్ళు నివారించలేకపోయారు అనే అసహనము, కోపము ఉంటుంది జనానికి ఎప్పుడు. ఎవరికైనా అంతే కదా. తమ కుటుంబంలోనే ఒక పెద్దను పోగొట్టుకున్న వాళ్ళు తమ జీవితకాలం ఉంటుంది కదా, అయ్యో ఆ రోజు మనం కొంచెం జాగ్రత్తగా ఉండి వరదల గురించి ఎవరైనా హెచ్చరించి ఉంటే మా నాన్న బతుకుండేవాడు అనేది ఒక జీవితకాలపు బాధ కదా అది. అది అంటే ఈయన ఏమంటాడంటే, మీ జనము ఈయన పథకాలు సరిగ్గా పరిపాలన చేయడు కాబట్టి జనంలో అసహనము, కోపం అని వచ్చేస్తున్నాయి, జనంలో తిరుగుబాటు వస్తుంది అనే మాట కూడా అనేసాడు ఆయన జగన్ గారు. తిరుగుబాటు అవన్నీ కాదు, కానీ ఎక్కడైనా లోపాలు, వైఫల్యాలు ఉన్నప్పుడు పథకాలకు సంబంధించిన ఇంకా ఆయన మామూలు నేను ఉంటే అవన్నీ ఇచ్చేసి ఉండేవాడిని, ఈయన వచ్చాడు ఏమీ లేదు ఇప్పటి వరకు, అమ్మ ఒడి లేదు, ఆ గోరుముద్ద పథకాన్ని నాశనం చేసేసారు,
నాసిరకం తిండి పెడుతున్నారు, ఈ ఇంగ్లీషు విద్యని తీసేశారు, కంప్యూటర్ విద్యను తీసేశారు అని మామూలు రొటీన్ విమర్శలన్నీ. ఇది మామూలుగా కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, అది మామూలు రొటీన్. ఆయన ఏ ప్రెస్ మీట్లో కూడా అది రొటీన్గా అది ఒకటి నడుస్తూ ఉంటుంది. మీరు బయటకు వస్తే మీకు ఆసరా 10,000, 50,000, 48,000 ఏదో చెప్తారు కదా. అది కాకుండా ఈసారి విలేకరులతో మింగిల్ అవుతూ మాట్లాడడం అనేది కొత్త పాయింట్. సార్ దాంతో పాటుగానే వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెయ్యరు అనేది ఒకటి ఉంది కదా, ఇప్పుడు అదన్నా జరిగిందా? ఇప్పటికీ పూర్తిగా వాళ్ళు అడిగిన ప్రశ్నని కంప్లీట్గా ఈయనే వివరిస్తూ వాళ్ళ పేరు కనుక్కొని, మీరు మీ పేపర్ అడగలేదు కానీ మీ పేరు ఏంటి అంటే వాళ్ళ పేర్లు చెప్తారు కదా, మీ వాళ్ళ పేరుతోనే దాన్ని ఉదాహరణలు తీసుకొని మరీ చెప్పారు. ఇది కొత్త కోణం. ఆయన మామూలుగా విలేకరులు అనగానే ఏదో తను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాడు కదా. నేను ఆ ములాఖత్ తర్వాత కొంచెం ఎక్కువగానే విమర్శ వచ్చింది, అంటే అడిగితే నేను వెళ్ళిపోతాను అన్న దాని గురించి వచ్చింది కదా, అందుకు వెంటనే ఒక మార్పు. ఇది ఎన్నే వాళ్ళు ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడిగారు, మీకేమిటి? మీరు చెప్పే సమాధానం మీరు చెప్పండి. విలేకరులు అనే వాళ్ళు ప్రశ్నలు అడిగేదానికే కదా ఉంటారు. సరే, వాళ్ళు ఏ పేపరు ఏ ఛానల్ అవన్నీ అనవసరం, ఎందుకంటే ఎవరి పేపరు ఎవరి ఛానల్గా వాళ్ళు విడిపోయారు. వాళ్ళు మీకు ఇబ్బందికరమైన క్వశ్చనే కూడా వేశారనుకోండి, వేయనివ్వండి, ఏమవుతుంది? మీరు మీ దగ్గర సమాధానం ఉండి చెప్పండి, లేదంటే లేదు అనేసి అయిపోయాయి కదా. ఇక మీద ప్రెస్ మీట్లన్నీ కూడా ఇలాగనే చెయ్యాలి. జగన్ గారు తను ప్రెస్ మీట్కి దూరము, తనకు అంటే అవసరం లేదు అనేది దూరం నుంచి బయటికి రావాలి. ఆయన లాస్ట్ 5 years ఆయన చేసిన తప్పు ఏంటంటే, ప్రతిదానికి ఆయన వచ్చి కనుక ఇప్పుడు ఇన్ని ఏలేరు రిజర్వాయర్ మీద ఎంత ఇన్ఫర్మేషన్తో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఎంత ఇన్ఫర్మేషన్తో ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలతో సహా చెప్తున్నారు కదా. ఆ రోజు మీ మీద ఇసుకనో ఇంకోటనో మద్యమనో అదన్నీ వచ్చినప్పుడు ఇంతే డీటెయిల్డ్ రిపోర్ట్ మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే, ఎందుకయ్యా ఊరికి అన్యాయంగా అంటున్నారు? ఇది లెక్కలు, ఇవి లెక్కలు, ఈ లెక్కల ప్రకారం ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంది, మీరు ఎక్కడ ఏం దోపిడీ జరుగుతుందో చెప్పండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ప్రతిదానికి ఆయన కనుక సమాధానం చెప్పి ఉంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది. ఆయన మనసులో ఉండేది ఏంటంటే, ఇది గోబెల్స్ ప్రచారంలే, జనం నమ్మర్లే అని అనుకున్నారు. అలాగా నేను పథకాలు ఇస్తున్నాను, జనాలు నన్నే నమ్ముతారు, పథకాలు ఇస్తున్నాను కాబట్టి నన్ను నమ్మేస్తారు అని. మళ్ళీ ఈ రోజు గోబెల్స్కి తమ్ముడు చంద్రబాబు అంటే ఏం ప్రయోజనము? చంద్రబాబు చెప్పింది నమ్మారా లేదా జనము? నమ్మారు, ఆయన చెప్పిన పథకాలు నమ్మారు, అన్నీ నమ్మి ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు, మిమ్మల్ని ఓడించారు 11 సీట్లకి. కాబట్టి ఎవరు గోబెల్స్ ఎవరు కాదు అనేది కాదు, ఎవరి పాత్ర వాళ్ళు యాక్టివ్గా నిర్వహిస్తే ఈ సమస్యలు రావు. ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడి పాత్ర, ఎవరి రోల్ ఏ రోల్లో ఉంటే ఆ రోల్. ఇప్పుడు ఇంత జనంలో కలిసిపోయి విలేకరులతో మాట్లాడుతూ ఇన్ని చెప్తున్నారు కదా, మీరు అప్పుడు ఎందుకు జనానికి దూరం అయిపోయారు? అది పాయింట్. సో ఓవరాల్గా కొంచెము ఇంట్రెస్టింగ్ ప్రెస్ మీటే పెట్టారు. ఇంట్రెస్టింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కావడం వల్లే ఇంత ఆసక్తి. మామూలుగా ఇంకెక్కడో పెట్టి ఉంటే దీని మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఆయన ఏదో ఒకటి అంటారు, ఆయన గెలుతారు కదా, మామూలుగా ఏదో ఒక మాటని గెలుతారు కదా, అంటారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ఏమనలేదు. అది మంచి పద్ధతే, ఎందుకంటే వీళ్ళు పెంచి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు ఏం చేయలేదు, మీరు ఆయన నియోజకవర్గానికి ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం? ఏలేరు రిజర్వాయర్లో నీళ్ళు వస్తే పవన్ కళ్యాణ్కి నిన్నగాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే ఆయనకి ఏం సంబంధం? ఆయన ఏం అనడానికి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ అంటున్నారంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఓకే, ఆయనకి ఎందుకంటే విపరీతమైన అనుభవం ఉంది నీటిపారుదల రంగంలో. చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన అనుభవం ఉంది. ఆయన ఈరోజు కొత్తగా ఇలా తెలుసుకున్నవాడు కాదు కదా, ప్రతిదీ అన్నీ తెలుసు ఆయనకి. ఆయన హయాంలో ఎన్నిసార్లు వరదలు వచ్చాయి, ఎన్నిసార్లు విపత్తులు వచ్చాయి, ఎన్నిసార్లు దాన్ని ట్యాకిల్ చేశారు ఆయన తెలుసు కదా. అంటే అది కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారిని అని ఉంటే మాత్రం ఊరికే అది కామెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.